రాయ్ గారు, చూడండి జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రతి చోట అలజడే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడితే ఏదైతే వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కూడా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం సెంటిమెంటు మంట పెడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా వినిపిస్తున్నారు. దీనికి చరమగీతం పాడాలన్నా లేదా ముగింపు ఏంటంటారు? తప్పకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా అన్ని పార్టీలలో కూడా భవిష్యత్తులో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అసలు సెటిల్ అనే పదాన్ని నిషేధించాలండి. సెటిలర్ ఏంటండి, అందరం భారతీయులు, అందరం తెలంగాణలో పోతుంటే తెలంగాణ వాళ్ళం, ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర వాళ్ళం, అందరం. మా కార్పొరేటర్ గారు కూడా మరి లింగోజిగూడ నుంచి వారు ఎన్నికయ్యారు, బీఆర్ఎస్ గాల్లో గెలిచారు వారు. మరి ఇప్పుడు అందరం కూడా చెప్తున్నాం, ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1.5 పైన, దగ్గర 1 కోటి మంది పైన ఉన్నారు, 1.5 కోటి దాకా ఉన్నారు అటు ఇటు. ఇందులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ హక్కుల భంగం కలగకుండా, మనోభావాలు భంగం కలగకుండా పరిపాలించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రతిపక్షం పైన ఉన్నది, అధికార పక్షం పైన ఉన్నది. కాబట్టి నేనంటున్నా, వాళ్ళు పనిచేస్తున్నారు, ఇక్కడ ఆర్థిక పరమైన ఉద్యోగాల రీత్యను ఎక్కడో వచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు. కాబట్టి ఇంకా అవసరం లేదు, ఇంకా చిల్లర రాజకీయాలు ఎందుకంటాను, ఈ దిగజాడు రాజకీయాలు ఎందుకంటాను, అవకాశవాద రాజకీయాలు ఎందుకంటాను, ఈ ఓట్ల కోసం రాజకీయాలు ఎందుకని అంటాను నేను. కాబట్టి ఓటర్లుగా వాళ్ళని చూడకండి, ఒక మనుషులుగా చూడండి. ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు, ఈ ప్రాంతం మట్టిలో కలిసిపోయే వాళ్ళగా, ఈ ప్రాంత బిడ్డలుగా వాళ్ళని చూడండి. ఇంకా ఆంధ్ర వాళ్ళు సెటిల్ అని, అసలు ఆంధ్రోళ్ళు అనే పదాన్ని అవసరం, తెలుగు వాళ్ళనండి, తెలుగువాడు సాటి తెలుగువాడు. కేసీఆర్ ఒక పబ్లిక్ మీటింగ్ లోనే అన్నారు కదా, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అన్నాడు. మరి మర్చిపోయిందా? మరి ఎందుకు ఇంత కౌశిక్ రెడ్డి ఇంత అవమానకరంగా మరి మాధవవరం కృష్ణారావు గారి విషయంలో మాట్లాడినప్పుడు అందరి మనోభావాలు దెబ్బతింటాయి కదా. అంటే కృష్ణారావు గారిని ఒక్కనే కదా అన్నది, అంటే బతకటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అన్నట్టే కదా, ప్రత్యేకించి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అన్నట్టే కదా. కాబట్టి తప్పు. కాబట్టి ఇప్పటికైనా మించిపోలేదు. కేసీఆర్ గారు వెంటనే స్పందించాలి, హరీష్ రావు గారు స్పందించాలి. కేటీఆర్ గారు అమెరికాలో ఎక్కడున్నా సరే ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు కాబట్టి కనీసం ట్వీట్ అయినా చేయమనండి, క్షమాపణ చెప్పియండి కౌశిక్ రెడ్డితో, లేకుంటే మీరు చెప్పండి. ఇప్పుడే మనం చూసాం, మన డిబేట్లో చూస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే పద్మా వీరప్పనేని గారు బీజేపీ లీడర్ కూడా మాట్లాడుతూ, రూరల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మ్యాండేటరీ వచ్చిందే కానీ ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకే ఇటు సెటిలర్స్ కూడా మెజారిటీ స్థానాలు 24 స్థానాలు పైన ఉన్నాయి, వాళ్ళకి 24 స్థానాలు ఉన్నాయి. అయినా ఆంధ్ర ప్రజలు ఇచ్చిన భిక్షే కదా ఈరోజు 39 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారంటే అందులో ఈ కొన్ని ఉన్నాయి కదా. వీళ్ళ విధానాలు నచ్చకే వీళ్ళంతా కూడా మన గాంధీ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చిండ్రు కదా, ఇలాంటి కౌశిక్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళని ప్రోత్సహించబట్టే కదా. ఇక అసలైన వాళ్ళని వదిలిపెట్టి ఇట్లాంటి నకిలీ వాళ్ళని ప్రోత్సహించబట్టే అట్లాంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బయటకు వచ్చింది ఈరోజు. ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల పైన కానీ, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల పైన కానీ మీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి గారు సీరియస్ గా డీజీపీ గారు కూడా ఆలోచించారు. ఎవరైనా భావోద్వేగాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అటువంటి వారిని కఠినంగా అణచివేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ వాళ్ళకు కూడా చెప్పారు, ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చేసి వెంటనే మాట్లాడారు కూడా. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించాం. అవసరాల కోసం మనుషుల్ని ఒక రకమైన వేధింపండి ఇది. ఒక మనుషులు సాటి మనిషిని ఆ పేరు చెప్పి, ఆ పదం పేరు చెప్పి వేధించడం అవుతుంది, ఒక అట్రాసిటీ అంటారు దీన్ని. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా అది వేధింపే, ఒక రకమైన వేధింపే కదా ఇది. ఆ విధంగా నువ్వు ఆంధ్రోడివి అంటే నీ చేతగాక, నీ దగ్గర విషయం లేక, సరుకు లేక, ఆ కారణం పెట్టి నువ్వు ఆంధ్రోడివి అని చెప్పేసి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసి హక్కు నీకు ఎక్కడుంది కౌశిక్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే నువ్వు వెంటనే ఇంకా ఆలస్యం చేయకు, క్షమాపణ చెప్పు, ఆంధ్ర ప్రజలందరూ క్షమాపణ చెప్పు. లేకపోతే నీ పార్టీ అధినాయకుడు చెప్తారా, లేదంటే నేను బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ రోజు మేము ఏ రోజు కూడా ఆంధ్ర ప్రజల మీదకి పోలేదు. మేము రాజకీయంగా మాకు పెత్తనం కావాలన్నాం తప్ప, మాకు రాజకీయంగా మమ్మల్ని మేము పాలించుకోవాలి, నిధులు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పాలన మాకు కావాలన్నాం. అంతేగాని ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రజల్ని పొమ్మనిలే కదా, ఎవరిని పొమ్మనిలే కదా. ఇక్కడ ఉండండి, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం కానీ కాండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కాండి చెప్పిన ముఖ్యమంత్రులు కాదు కదా, ఎమ్మెల్యేలు అయితే తప్పేందంట. చెన్నైలో ఘాట్లే తెలుగు వాళ్ళు, తమిళనాడులో ఎంత ఉంటుంది భాషాభిమానం ఎంత ఉంటుంది అక్కడ. ఒక సాటి తెలుగు వాళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేలు, నగరంలో ఎమ్మెల్యేలు అవుతుంటే, ఎంపీలు అవుతుంటే, వేరే గుజరాత్ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతుంటే, ఒక సాటి తెలుగువాడు హైదరాబాద్లో సగం మంది జనాభా ఉన్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఇక్కడ స్థిరపడ్డవాడు ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎమ్మెల్యే అయితే వీళ్ళకి నొప్పింది అంటే, ఇంతకుముందు వీళ్ళు పార్టీలో ఉంటే
ఏం ఇబ్బంది లేదు. మరి ఎంతమంది ఉన్నారు? గాంధీ వారికి ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, తర్వాత వివేకానంద గారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు ఆయన పాడి కౌశిక్ రెడ్డి కౌగిలించుకున్న గోపీనాథ్ ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ? మరి వీళ్ళంతా ఏం చేస్తారు? దాడి జరిగితే పరామర్శించకపోయిండు. కాబట్టి ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలంటే రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆదర్శంగా బాధ్యతాయుతంగా ఉండాలి. ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం విమర్శించు. కాంగ్రెస్లో చేరారు వీరు, గతంలో వీళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఏం లేదు, అప్పుడు అంతా వాళ్ళు మంచి అంత శుద్ధపూసలు. మరి ఈ రోజు వాళ్ళకి పోయి వాళ్ళు వచ్చి చేరతంటే, కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరతంటే మేమేమన్నా బెదిరించినామండి? ప్రలోభాలు పెట్టినవా? లేదంటే ఈడీ మేము బెదిరించినవా? లేదంటే సిబిఐని, ఏసీబీ, మా పరిధిలో ఉన్న ఏసీబీని, సిఐడిని ఏమన్నా ఎమ్మెల్యేలపై ఉసుగొలిపినవా? అట్లాంటిది ఏం లేదు కదా. వాళ్ళు ఏంది అభద్రతా భావాన్ని గురయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎందుకు గురయ్యారు అంటే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు కూడా ఎట్లా వినిపిస్తున్నాయి సార్, ప్రస్తుతం హైడ్రా అనేది దూసుకుపోతుంది, ఈ హైడ్రాను కూడా పక్కకు జరిపించడానికి ఇది ఒక డ్రామా అనే స్థాయిలో పక్కదారి పట్టించే రాజకీయాలు కేసీఆర్ గారు చేసిండు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయండు కుర్రో మొర్రో అంటే ఆయన ఇంకో అంశాన్ని తెర మీద తీసుకురావటం. ఈ విధంగా పక్కదారి పట్టించే రాజకీయాలకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ ఏంది ఇప్పుడు వీళ్ళు ఈ రాజకీయంగా వాడుకునే విధానాలకు స్వస్తి పలకాలండి ఇట్లాంటి అంశాలు. చివరగా పార్టీ తరఫున ఆంధ్ర వారికి ఏం భరోసా ఇస్తారు? ఆంధ్ర ప్రజలకు, అసలు ఆంధ్ర ప్రజలు కాదండి, తెలంగాణ ప్రజలేనండి. మీరంతా ఇక్కడ చదువుకున్నారు. పిల్లగా ఈ తరం మా తరం వాళ్ళైతే వాళ్ళకి ఆంధ్ర తెలియదు. వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కాబట్టి తెలంగాణలో ఆంధ్ర అనేది వాడొద్దు, సెటిలర్ అనేటువంటి పదాన్ని కూడా వాడకుండా ఉంటే మంచిది. దానికి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి, జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనోభావాలు ఈ విధంగా అవసరానికి బెదిరించడం కోసం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ విధంగా వాడుతున్నారు. కాబట్టి చట్ట ప్రకారం నేరం. కాబట్టి అసలు ఆ సెటిలర్ అనే పదాన్ని తొలగిస్తే మంచిదని చెప్పి నేను సూచన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతారాయ్ గారు. ఇది ప్రత్యేక డిబేట్ కార్యక్రమం. డిబేట్లో పాల్గొన్న డాక్టర్ పద్మా వీరపనేని గారికి, అదేవిధంగా లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజు.